హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకిది తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ లోపల మనకు టీజీటీ, ఎస్జీబీటీ, పీఈటీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన భర్తీ చేసే నోటిఫికేషన్. 35,000 రూపాయల జీతం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అర్హతలు, వయస్సు, మిగిలిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. దీనిలో మనకు ముందుగా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి 35,000 రూపాయలు, ఎస్జీబీటీ సెకండరీ గ్రేడ్ బేస్డ్ టీచర్ సంబంధించి 30,000 రూపాయలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి 30,000 రూపాయల శాలరీతోని మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దీనికి సంబంధించి ఖాళీలు, మిగిలిన వివరాలు చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, తెలంగాణ స్టేట్. ఏదైతే వికలాంగులు, వృద్ధులు సంక్షేమ శాఖ ఏదైతే ఉందో దాని లోపల మనకు టెంపరీగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో వర్క్ చేయడానికి, అది కూడా హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అండ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఫంక్షనింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అండ్ సీనియర్ సిటిజన్స్. దానికి సంబంధించి ఆగస్టు 2025 నాడు మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో దీని లోపల మనకు ఖాళీలు చూసుకున్నట్లయితే కరీంనగర్లో సంబంధించి టీజీటీ 4, ఎస్జీబీటీ 5 ఉన్నాయి. టీజీటీలో తెలుగు, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, హిందీ ఉంది. ఎస్జీబీటీ 5 అనేటివి ఉన్నాయి. అదేవిధంగా మహబూబ్నగర్కి సంబంధించి టీజీటీ 4 ఉన్నాయి. మ్యాథ్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, హిందీ. ఎస్జీబీటీ 5 ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ హైదరాబాద్లో టీజీటీ 1 బయాలజికల్ సైన్స్ ఉంది, పీఈటీ 1 ఉంది. అదేవిధంగా కరీంనగర్లోని గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కరీంనగర్ సంబంధించి టీజీటీ 4, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్. ఎస్జీబీటీ 3, పీఈటీ 1 ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ డెఫ్ మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ సంబంధించి టీజీటీ 3 ఉన్నాయి. ఇంగ్లీషు, మ్యాథ్స్, బయాలజికల్ సైన్స్. ఎస్జీబీటీ వచ్చేసి 3 ఉన్నాయి. మొత్తం 34 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే టీజీటీకి సంబంధించి మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ నోటెడ్ అగైన్స్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ ఇన్ ద అబౌట్ టేబుల్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. ఇంతవరకు ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఎవరైనా సెంట్రల్ యాక్ట్ విత్ 1 year టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ ద విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎస్జీబీటీ టీచర్స్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విత్ 1 year ట్రైనింగ్ ఇన్ టీచింగ్ ద విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళు 1 నుంచి 5th క్లాస్ వరకు స్టూడెంట్స్కి చెప్పాల్సి ఉంటుంది. పీఈటీ మస్ట్ పొసెస్ ఎ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. కాబట్టి పీఈటీకి సంబంధించి ఆ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. అదేవిధంగా మనకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి టీజీటీ అండ్ ఎస్జీబీటీ వాళ్ళకి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కరీంనగర్ అండ్ మహబూబ్నగర్ అండ్ హైదరాబాద్ సంబంధించి. సో వీటికి సంబంధించి మిర్యాలగూడ ఇవన్నీ కూడా పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో మనకు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేము, ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంక్లూడ్స్ కాపీస్ వాటికి సంబంధించిన జిరాక్స్లు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పెట్టే డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వితిన్ 7 days. అంటే మనకి నోటిఫికేషన్ 30 నాడు వచ్చింది కాబట్టి 6th లోపల మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ WDSC telangana.gov.in, మెయిల్ ఐడి వచ్చేసి WDSC2025recruitment@gmail.comకి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మెయిల్ ద్వారానే కాబట్టి ఈజీగా అయిపోతుంది.
సో వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.